ఈరోజైతే మరో టిప్‌ని మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. ఇదిగోండి నేను కుట్టిన బ్లౌజ్ షేప్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో కూడా నేనైతే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. బ్లౌజ్‌కి చాలా ఇంపార్టెంట్ షేప్‌ది. ఇది మనందరికీ కూడా తెలిసిందే. దాన్ని నువ్వెలా ఏస్తే అలా వచ్చిందో కూడా నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈరోజు నేను కొత్తగా చెప్పేదేంటంటే మెడపట్టీకి మనం చాలామంది క్రాస్ ముక్కే కావాలి, క్రాస్ ముక్కే వెయ్యాలంటారు కదా! కానీ అలా కాకుండా స్ట్రైట్ ముక్కతో కూడా మనం మెడమ పట్టి చాలా అంటే చాలా నీట్‌గా వేసుకోవచ్చు. కొన్ని బ్లౌజెస్ మనం కట్ చేసుకునేటప్పుడైతే మనకి క్రాస్ ముక్కలు మిగలవు. దానివల్ల ఏంటంటే ఆ ముక్కలు, ఈ ముక్కలు చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకోవడం కన్నా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి దాదాపు మన దగ్గరైతే వేస్ట్ పీసులు ఉంటాయి కదా! వాటిలో మ్యాచ్ అయ్యే వాటిని మీరు స్ట్రైట్‌గా కట్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే అవన్నీ కూడా స్ట్రైట్‌గా కట్ చేసిన పీసెస్‌తో నేనైతే ఇట్లా మెడపట్టి అయితే ఇట్లా వేస్తున్నాను. నేను వేసింది కూడా ఎలా ఉందో కూడా ఇదంతా కంప్లీట్ అయినాక మీరు కూడా ఒకసారి చూడండి. స్ట్రైట్ ముక్కలతో కూడా ఎక్కడ తిత్తులు రాకుండా, ముడతలు రాకుండా అయితే చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. జస్ట్ మనం ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అంతేనండి. ఏమీ ఉండదు ఇందుట్లో. చాలామంది డౌట్ ఏంటంటే క్రాస్‌లో అయితే సాగదేమో, కానీ ఒరిజినల్‌గా మనం క్రాస్ వేయడం వల్లే మెడ కూడా సాగిద్ది. ఇలా స్ట్రైట్ వేయడం వల్ల అయితే కనుక కొంచెం కూడా మెడ పట్టనేది అయితే సాగదు. కంప్లీట్ వీడియో అయినాకైతే మీకే చూస్తారు కదా! ఎంత నీట్‌గా అంటే చాలా నీట్‌గా వచ్చింది. సేమ్ క్లాత్ కాకపోయినా మనకు తెలిసిందే కదా! మన దగ్గర ఏవో ఒక ముక్కలు మిగులుతాయి. వాటితో చక్కగా స్ట్రైట్ ముక్కలు తీసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అలాగే చాలా ఈజీ మెథడ్‌లో కూడా అయిపోతుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక సిస్టర్ అయితే కంప్లీట్ బ్లౌజ్ వీడియో అడిగారు. నేను అది కూడా త్వరలోనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి మీకు ఎక్కడైనా తిట్టు గాని, ముడత గాని కనిపిస్తుందా? లేదు కదా! చాలా అంటే చాలా నీట్‌గా వచ్చిందనమాట. ఇదైతే మనం మామూలుగా డైలీ కట్ చేసుకున్నట్టు కుట్టిన తర్వాత కట్ చేసుకోనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.